భారతదేశంలో ముస్లింల హక్కులు కోల్పోతున్నారు, భారతదేశంలో ముస్లింలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, భారతదేశంలో ముస్లింలు వివక్షకు గురవుతున్నారు, కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు అన్యాయం అయిపోతున్నారు. చంపిందేమో హిందువుల్ని, కానీ చెప్పేదేమో ముస్లింలకి అన్యాయం జరిగిందని. ఇలాంటి దరిద్ర ప్రచారం చేసే పాకిస్తాన్కి తోడు నిలిచింది అజర్బైజాను, అట్లాగే టర్కీ. మేము ముగ్గురం ఒకటే అని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఖలీఫా రాజ్య స్థాపకుల కిందన ఫీల్ అయిపోయారు. ఇప్పుడు అదే టర్కీకి వ్యతిరేకంగా ఆర్మేనియా, అలాగే గ్రీసు, సైప్రస్ దేశాలకి భారతదేశం పంపించిన ఆయుధాలతో టర్కీ బాధపడిపోతుంది. డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది మీరు ఇచ్చిన ఆయుధాలతో, అందులో అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీరు భారతదేశానికి కాల్దా? వాస్తవంగా బ్రహ్మోసు, ఆకాశు, పినాక, ఏటీఏజిఎస్ ఇవన్నీ కూడా ఆర్మేనియా మిలిటరీ పెరేడ్లో కనిపించినప్పటి నుంచి ఇప్పుడు బెత్తరపోవడం అన్నటువంటిది ప్రధానంగా టర్కీ వంతవుతోంది. పదే పదే అంతర్జాతీయ ప్లాట్ఫారాల మీద రైజ్ చేస్తుంది.